అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అతిశయం జమీందారు. రామాపురం జమీందారుకు తాను గొప్ప ఆస్తిపరుడననే అతిశయంతో పాటు నలుగురిలోనూ దానపరుడననే పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం కూడా ఉండేది. ఆ కారణంగా తాను 10 మందిలో ఉండగా ఎవరైనా వచ్చి చేయి చాస్తే ఇంటికి రా, నీకు కావలసింది పట్టుకుపోదువు గాని అనేవాడు. ప్రజలంతా జమీందారు గారి చేతికి ఎముకలేదని చెప్పుకునేవారు. కానీ అసలు రహస్యం, యాచకుడు ఆయన మాట నమ్మి ఇంటికి వెళితే మొండి చెయ్యి ఎదురయ్యేది. ఏరా, సమయం సందర్భం లేకుండా నేను 10 మందిలో ఉండగా అలా అడగవచ్చా? మరోసారి ఇలా చేసినా నేను ఏమీ ఇవ్వకుండా పంపేశానని ఎక్కడన్నా అన్నా నీకీ చుట్టుపక్కల మంచినీళ్లు కూడా పుట్టవు, జాగ్రత్త అని బెదిరించి పంపివేసేవాడు. ఆ వచ్చినవాడు జమీందారు మాటలు విని కిక్కురు మనకుండా వెళ్ళిపోవడమే కాక ఆయన ఇలా అన్నట్లు ఎక్కడా చెప్పుకునేవాడు కాదు. ఈ సంగతులేమీ తెలియని జనం మాత్రం ఆయనను గ్రామంలో జరిగే దేవుడి ఉత్సవాలకు, శుభకార్యాలకు పెద్దగా పిలిచి గౌరవిస్తూ ఉండేవాళ్ళు. అంతేకాక ఆయన పనులన్నీ తమ మీద వేసుకొని కష్టనష్టాలు తామే భరిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా జమీందారుకు కీర్తితో పాటు సొంత పనులన్నీ దమ్మిడీ ఖర్చు లేకుండా జరిగిపోతూ ఉండేవి. ఒక రోజున ఆ ఊళ్ళోని వెంకయ్య అనే పేద రైతు దారిద్ర్యంతో అల్లాడిపోతూ భార్యాబిడ్డల్ని పోషించుకోలేక జమీందారును సాయం కోరేందుకు వెళ్ళాడు. జమీందారు రచ్చబండ దగ్గర కొలువుతీరి ఉన్నాడు. చుట్టూ జనం ఆయన చెప్పే మాటలకు తలలు ఊపుతున్నారు. వెంకయ్య వినయంగా చేతులు జోడించి జమీందారుకు తన దారిద్ర్య బాధ గురించి విన్నవించుకున్నాడు. జమీందారు ఎంతో జాలి కనబరుస్తూ, అరే, ఇలాంటి అవస్థలో ఉండి కూడా ఇన్నాళ్ళు నా దగ్గరకు ఎందుకు రాలేదు? సరే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. సాయంత్రం ఇంటికొచ్చి పాడిగేదెను తోలుకుపో అన్నాడు. జమీందారు ఉదారబుద్ధికి వెంకయ్య పరమానందం చెందాడు. ఆ సాయంత్రం వెంకయ్య వెళ్ళేసరికి జమీందారు వాకిట్లోనే కనిపించి కళ్ళెర్ర చేస్తూ, ఏరా, నీ కష్టాలన్నీ ఏకరువు పెట్టడానికి రచ్చబండ దగ్గర ఉన్నప్పుడే నీకు సమయం కుదిరిందా? ఇంటికి వచ్చి అడిగితే సాయం చెయ్యకపోయేవాణ్ణా? పాడిగేదెల్ని నీకు దానం చెయ్యడానికి అవేమన్నా ఒట్టినే దొరికేవనుకున్నావా? పో, మళ్ళీ ఏనాడు ఈ ఛాయలకు రాకు. ఈ సంగతి ఎక్కడైనా చెప్పావంటే చర్మం ఒలిపించేయగలను అన్నాడు కోపంగా. వెంకయ్య ఈ మాట్లాడేది జమీందారేనా అన్నట్లు ఒక్క క్షణం నివ్వెరపోయి తల వంచుకొని ఇంటి దారి పట్టాడు. పేదవాడైన వెంకయ్య స్వాభిమానం కలవాడు. ఇస్తానన్నది ఇవ్వకపోగా జమీందారు అంత దురుసుగా మాట్లాడి అవమానించటం అతనికి చాలా బాధ కలిగింది. వెంకయ్య భార్య జరిగిందంతా విని, అదన్నమాట జమీందారు అసలు రూపం. ఇస్తానన్నాడని ఆశ కొద్దీ వెళ్ళావు, ఇవ్వలేదు, మాట తప్పిన పాపం ఆయనది అన్నది. వెంకయ్య ఆలోచిస్తూ చాలాసేపు ఊరుకొని చివరకు ఏదో ఒక మంచి ఉపాయం తోచిన వాడిలా తలపంకిస్తూ, జమీందారు గారిచ్చే పాడిగేదెతో ఈ జన్మకు మన దరిద్రం తీరిపోతుందని నేనేమనుకోలేదు. కానీ దానం ఇవ్వకపోగా అంత అవమానించినందుకు ఆయనకు మంచి గుణపాఠం నేర్పదలిచాను అన్నాడు భార్యతో. ఆ మర్నాటి సాయంత్రం వెంకయ్య జమీందారు గారి పశువులు మేసే పచ్చిక బీడుకు పోయి 2 మంచి పాడిగేదెల్ని తోలుకొని జమీందారు సభతీరే రచ్చబండ దగ్గరకు బయలుదేరాడు. ఇది చూసిన పాలెకాపు వెంకయ్య పాడిగేదెల్ని దొంగిలించుకుపోతున్నాడని చెప్పేటందుకు రచ్చబండ దగ్గరకు పరిగెత్తాడు. ఆ సమయానికి రచ్చబండ మీద కూర్చొని ఉన్న జమీందారు చుట్టూ చాలామంది గ్రామస్తులు నిలబడి ఉన్నారు.
జమీందారు ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడికి ముందు వెంకయ్య, కొంచెం వెనకగా పాలెకాపు వచ్చారు. వెంకయ్య జమీందారుకు నమస్కరించి, అయ్యా, తమరు దయతో అనుగ్రహించిన ఈ పాడిగేదెల్ని దొంగిలించానంటున్నాడు మీ పాలెకాపు. తమకు మనవి చేసుకుందామని వచ్చాను. నిన్న సాయంత్రం తమరు నాకు 2 పాడిగేదెల్ని అనుగ్రహించారు కదా అన్నాడు. జమీందారుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.